బడుగుల సుమతి ఐపీఎస్ ఈ పేరు కొంతమందికే తెలుసు కావచ్చు కానీ ఆమె గురించి తెలిసినోళ్ళు మాత్రం ఆమెని మర్చిపోరు. లేడీ సింగం అనే చెప్పుకోవాలి మేడంను. మొన్నట్లనే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేతబట్టింది. వెంటనే ఆమె మార్కు పనితనం చూపించిందోలా. ఇక దాని గురించి నేను చెప్పుడు కాదు కానీ వార్త వస్తుంది, మీరే చూసేయండి. ఇక మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఎంబటే సీదా గ్రౌండ్లకే దిగింది సుమతి మేడం. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ కాడ అద్దుమరాత్రి ఎసొంటి సెక్యూరిటీ లేకుంటేనే సాదా సీదా అమ్మాయి లెక్కనే నిల్సున్నది. ఇక ఆడ సుమతి మేడం ని గుర్తుపట్టని కొంతమంది పోకిరి పోరలు షాన్ ఇబ్బంది పెట్టిండ్రు. అనకూడని మాటలు చెయ్యకూడని సైగలతోని పర్షాన్ చేసిండ్రు. అయినా కూడా సుమతి మేడం వాళ్ళ భరతం పట్టాలే. ఇంకో పారి ఎవరన్నా ఇసొంటి పిచ్చి కథలు వడాలంటేనే భయపడేటట్టు చెయ్యాలని సైలెంట్ గానే ఉన్నది. అట్లా మొత్తం 3 గంటల దాకా అటు ఇటు తిరుక్కుంటూనే ఉన్నదట సుమతి మేడం. ఆఖరుకు డ్యూటీ పోలీసులు వచ్చేటాలకు ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అని తెలిసింది అక్కడ ఉన్నోళ్లకు. ఇక వెంటనే ఆ బద్మాష్ గాళ్ళందరికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు పోలీసోళ్ళు. రోడ్డు మీద ఆడవిల్ల కనబడితే ఏడిపిచ్చుడు కాదు, వీలైతే సాయం చేయాలని మంచిగా అక్షింతలేసిండ్రు. ముందుగాల మీ చదువు కెరీర్ మీద దృష్టి పెట్టుండ్రి, అంతేగాని గిసొంటి పిచ్చి పనులు చెయ్యొద్దని ఆ పోకిరి పోరలందరి బ్రెయిన్ వాష్ అయ్యేటట్టు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. అంతేకాదు మందు గంజాయి అలవాట్లను మానకుంటే తాట తీస్తామన్నట్టు గట్టి వార్నింగే ఇచ్చి పంపించిండ్రు. కామన్ మహిళల బాధలు తెలుసుకునేందుకు ఏకంగా సుమతి మేడమే ఇట్లా పోయేటాలకు ఇప్పుడు ఈ ముచ్చట పెద్ద సంచలనమే అయ్యింది. కానీ రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు కూడా తిరిగే హైదరాబాద్ పట్టణంలోనే మహిళలు గిసొంటి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నదంటే చాలా ఆలోచించాల్సిన విషయమే. మరి ఇక పోలీస్ పెద్ద సాలరు ఒక సుమతి మేడం చేస్తేనే కాదు, రాత్రి అయ్యిందంటే పోలీసులు అంతటా గస్తీ కాస్తేనే మహిళల భద్రతకు ప్రమాదం ఉండదు, లేకుంటే మాత్రం పరిశానే ఉంటది. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా కట్టుదిట్టం చెయ్యండ్రని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పట్నం మహిళలు కొందరు.